బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో 10 మంది ఐపీఎస్లు బదిలీ అయ్యారు. సత్య యేసుబాబును డీజీపీ ఆఫీస్కు పంపారు. గ్రే హౌండ్స్ గ్రూప్ కమాండర్గా సునీల్ను నియమించారు. ఇంటెలిజెన్స్ ఎస్పీగా సచికేత్ విశ్వనాథ్, విజయవాడ డీసీపీగా మహేశ్వరరాజు, గుత్తకల్ రైల్వే ఎస్పీగా రాహుల్ మీనా, చింతూరు ఏఎస్పీగా పంకజ్ కుమార్ మీనా, పార్వతీపురం ఎస్డీపీఓగా సురాన్ అంకిత్ను నియమించారు. అనంతపురం ఎస్పీగా ఉన్న మురళీకృష్ణను విశాఖ ఏపీఎస్పీ కమాండెంట్గా నియమించారు. ఆయన స్థానంలో జగదీష్ కు పోస్టింగ్ ఇచ్చారు. ఈ బదిలీలో అనంతపురం జిల్లా ఎస్పీ ట్రాన్స్ఫర్ చర్చగా మారితే ఎన్నికల తర్వాత 4వ ఎస్పీ బదిలీ అయ్యారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. రైట్ యోగానంద్, ఎందుకు ఇలా ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి, ఏంటి కదా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అనంతపురం జిల్లాలో ఎస్పీల బదిలీ మరోసారి చర్చనీయాంశంగా మారని చెప్పొచ్చు. గత ఎన్నికల నోటిఫికేషన్ అన్నాటి నుంచి దాదాపు 4 ఎస్పీలు బదిలీ అయ్యి ఇప్పుడు 5వ వ్యక్తిని ఎస్పీగా నియమించారు. గత ఎన్నికల నోటిఫికేషన్ లో భాగంగా ఎన్నికల కమిషన్ అన్బురాజన్ బదిలీ వేటు వేసింది. ఆ తర్వాత అమిత్ బర్దర్ తాడపత్రి అల్లర్ల కేసులో నిర్లక్ష్యం వ్యవహరించారంటూ ఆయన కూడా బదిలీ చేసింది. మరోసారి గౌతమిశాలను నియమించింది. గౌతమిశాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం తప్పించి మరోసారి మురళీకృష్ణను ఎస్పీగా నియమించారు. ఇప్పుడు మురళీకృష్ణను కూడా తప్పించి ఇప్పుడు మరోసారి ఎస్పీగా జగదీష్ నియమించడంతో అసలు అనంతపురం జిల్లా పోలీస్ శాఖలో ఏం జరుగుతుందో కూడా ఎవరికి అందుబాటులో పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇంత స్థాయిలో కేవలం 3-4 నెలల వ్యవధిలో 5 ఎస్పీలు బదిలీ చేయడం ఎప్పుడు కూడా లేదు. దాదాపు 4 ఎస్పీలు బదిలీతో పాటు మరో ఎస్పీ ఇప్పుడు మరోసారి బదిలీ కావడంతో అనంతపురం పోలీస్ శాఖలో ఏం జరుగుతుందనేది కూడా రాజకీయ నాయకులు కూడా అందుబాటులో పరిస్థితి ఉంది. అధికారుల నిర్ణయాలు ఎందుకు ఇది ఈ విధంగా ఉంటున్నాయి, ఉన్నతాధికారుల నిర్ణయాలు ఎందుకు ఈ విధంగా ఉంటున్నాయని కూడా తల్ల పట్టుకోవాల్సిన పరిస్థితి. ఒకేసారి ఒక ఎస్పీని నియమిస్తే సరిపోతుంది కదా, ఇంతమంది ఎస్పీలు ఎందుకు మారుస్తున్నారు? ఈ విధంగా ఎస్పీలు మార్చడంతో రాజకీయ జోక్యం ఉందంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపించే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోలేదంటూ కూడా ఇక్కడ లోకల్ స్థానిక రాజకీయ నాయకులు కూడా తీవ్ర స్థాయిలో ఉన్నతాధికారులపై ఫైర్ అయ్యే అవకాశం ఉందంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు జగదీష్ కూడా ఎన్ని రోజులు ఉంటాడు, ఒత్తిళ్లు ఉన్నాయా అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారి. ఎందుకంటే గౌతమిశాలి ఎస్పీ అనేది కరాఖండిగా ఉండే ఆ మహిళను తీసుకొచ్చి వేరే ప్రాంతానికి బదిలీ చేయడం, తర్వాత మురళీకృష్ణ కేవలం 10 రోజుల పాటు కాగానే ఇప్పుడు మురళీకృష్ణ బదిలీ చేయడంతో అనంతపురం జిల్లా పోలీస్ శాఖలో బదిలీ వ్యవహారం చర్చనీయాంశంగా మారని చెప్పొచ్చు. రత్న. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.